మిస్సమ్మ చెప్పే కథలకు స్వాగతం. ఇప్పుడు మీరు వినబోతున్న కథ దురాభిమానం. ఈ కథను రచించిన వారు వి రమణారావు గారు. ఒక గ్రామంలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అతని భార్యకు క్రమంగా ఆరోగ్యం చెడి చివరకు మంచం పట్టింది. జబ్బేమిటో వైద్యులకు అంతు చిక్కలేదు. వ్యాధి లక్షణాలను బట్టి మందులు మాకులు ఇస్తే అవేవీ పనిచేయలేదు. రామయ్య ఉండే గ్రామానికి దగ్గరలోనే మరొక గ్రామంలో ప్రశ్నలు చెప్పే దైవజ్ఞాని ఒకడు ఉండేవాడు. కోరికలు తీరని వారెవరైనా ఆయన వద్దకు వెళ్ళి దక్షిణ తాంబూలము ఇచ్చి కూర్చుంటే ఆ దైవజ్ఞుడు వాళ్ళు వచ్చిన పని తెలుసుకొని ఆ పని సానుకూలమయ్యే మార్గం చెప్పేవాడు. ఆయనతో ఒకటే చిక్కు, ఆయన చెప్పేది జాగ్రత్తగా విని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సరిగ్గా వినకపోయినా విన్నది అర్థం కాక ప్రశ్నలు వేసినా ఆయన రౌద్రంగా మండిపడి అవతలవాడు ఎంతటి వాడైనా సరే ముందు తూలనాలేవాడు. ఆ తర్వాత తాను చెప్పిన దాన్ని వివరంగా తెలియజేసేవాడు. ఆ కారణం చేస్తే కాస్త అభిమానం గల వాళ్ళు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడేవారు కారు. పని జరగడం ప్రధానంగా పెట్టుకున్న వాళ్ళు ఆయన చేత నాలుగు పడడానికి సిద్ధమైన వాళ్లే వెళ్ళేవారు. రామయ్య ఆ దైవజ్ఞానిని చూసి తన భార్య ఆరోగ్యం బాగు చేయించుకోవాలన్న ఆలోచన చాలాసార్లు కలిగింది. కానీ అభిమాని కావటం చేత ఆయన చేత అవమానం పొందవలసి వస్తుందని సంకోచిస్తూ రోజులు గడవనిచ్చాడు. అయితే తన భార్య జబ్బు నిమ్మలించాలంటే దైవజ్ఞుడి దగ్గరికి పోక తప్పదని రామయ్యకు తోచింది. అందుచేత అతను ఒక మంచి రోజు చూసి దక్షిణ తాంబూలం చేత పట్టుకొని దైవజ్ఞానిని చూడబోయాడు. దైవజ్ఞుడు తెల్లటి గడ్డంతోనూ మీసాలతోనూ మంచి తేజస్సుతోనూ రామయ్యకు కనిపించాడు. రామయ్య ఎదురుగా కూర్చోగానే ఆయన, నీ పేరు రామయ్య, నీ భార్య మంచం పట్టింది, అది ఎలా తేరుకుంటుందో తెలుసుకోవాలని వచ్చావు. అహంకారివి నువ్వు, మహాదురంకారివి. ఏమైతేనేం వచ్చావు. పాపం, నువ్వు ప్రకృతి విరుద్ధమైన కార్యం చేశావు. సహజ సిద్ధమైన ప్రవాహానికి ఆనకట్ట వేశావు. ఆ ఆనకట్ట తీసేయి, నీ భార్య వ్యాధి నయమవుతుంది. వృధాగా మందులకు మాకులకు ధనం వ్యయం చేయకు. నేను చెప్పింది తెలిసింది కదా అన్నాడు. రామయ్య లోపల ఆశ్చర్యపడిపోతూ తెలిసిందన్నట్టు తలాడించాడు. నిజానికి దైవజ్ఞుడు చెప్పినది రామయ్యకి ఏమీ అర్థం కాలేదు, అంతుపట్టలేదు. తెలియలేదంటే దైవజ్ఞుడు ఇంకెంత అవమానంగా మాట్లాడతాడో అని రామయ్యకు భయం వేసింది. అందుచేత అతను లేచి ఇంటికి వచ్చేశాడు. దైవజ్ఞుడు చెప్పిన మాటలు మననం చేసుకుంటూ ఉంటే రామయ్యకు ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. రామయ్య తాను బలవంతుడు గనక తను చేను పక్కన ఉన్న పంట కాలువకు అడ్డుకట్ట కట్టించి కిందటేడు తన పొరుగున ఉన్న కామయ్య చేనుకు నీరు లేకుండా చేశాడు. అందువల్ల తన భార్యకు జబ్బు చేసిందని దైవజ్ఞుడు చెప్పినట్టు రామయ్యకు అర్థమైంది. అందుకని రామయ్య కామయ్యను పిలిచి, చూడు కామయ్య, ఒక కారణం చేత కిందటేడు నీకు పంట కాలువ నీరందక నువ్వు చెరువు నీటితో ఇబ్బంది పడ్డావు. ఇక ముందు నీ చేనుకు కాలువ నీరు అందేటట్టు చేస్తాను అని మంచిగా చెప్పి పంపేసి పంట కాలువకు తాను పెట్టిన అడ్డు తన మనుషుల చేత తీయించేశాడు. ఇంకా తన భార్య కోలుకుంటుందనుకున్నాడు రామయ్య. కానీ అలా జరగలేదు. పైపెచ్చు ఆమె ఇంకాస్త క్షీణదశకు వస్తున్నట్టుగా కూడా కనబడింది. దైవజ్ఞుడు చెప్పిన మాటలను రామయ్య మళ్ళీ మననం చేసుకున్నాడు. సహజ ప్రవాహానికి తానేం ఆనకట్ట కట్టాడో అతనికి ఎంత తన్నుకున్నా అర్థం కాలేదు. అందులో ఏదో గూఢార్థం ఉండి ఉండాలి. అది దైవాజ్ఞుడే చెప్పాలి. చేసేది కనిపించక రామయ్య మరొకసారి దైవాజ్ఞుడి దగ్గరికి వెళ్ళాడు. దైవాజ్ఞుడు అతను చూస్తూనే, మళ్ళీ వచ్చావా? నువ్వు మహా దురంకారివి. నేను మొదటే చెప్పానే, నేను చెప్పిన సలహా నీకు అర్థం కాలేదు. అర్థమయ్యేటట్టు చెప్పమని అడగడానికి అభిమానం అడ్డొచ్చి అర్థమైందని తలాడించావు. చెప్తాను విను. ఆ దురహంకారంతోనే నువ్వు నీ భార్యను ఆమె పుట్టింటి వారికి దూరం చేశావు. ఆమెకు తన కన్నవారిపై ఉండే ప్రేమ సహజ ప్రవాహం లాంటిది. ఏదో అల్ప కారణం ఆధారంగా నువ్వు ప్రవాహానికి కట్టావు. అది మొదలు నీ భార్య ఆరోగ్యం చెడింది. ఆ మనోవ్యాధి క్రమంగా పెరిగి ఆమె కాస్త మంచం పట్టింది. వెళ్ళు, పోయి మీ అత్తగారికి క్షమాపణ చెప్పుకొని వారిని తీసుకురా. వాళ్లను చూసి నీ భార్య కోలుకుంటుంది అన్నాడు. రామయ్య అహంకారం ఆ దెబ్బతో దిగిపోయింది. అతను ఆ రోజే బయలుదేరి తమ అత్తవారు ఇంటికి వెళ్ళి అత్తమామలతో ఎంతో మంచిగా మాట్లాడి వారిని తీసుకువచ్చాడు. తన తల్లిదండ్రులు చూసిన క్షణం నుంచి రామయ్య భార్యలో మార్పు వచ్చేసింది. కొద్ది రోజుల్లోనే ఆమె లేచి తిరుగుతూ చూస్తుండగానే పూర్ణ ఆరోగ్యం పొందింది.
చివరకు మిగిలేది. ఈ కథను రచించిన వారు జి సంపత్ కుమార్ గారు. ఒక ఊళ్ళో రంగయ్య అనే భూస్వామి ఉండేవాడు. అతని వద్ద 50 పశువులు ఉండేవి. అతను లోభి అయినందున ఆ పశువులను కాయటానికి, పాలు అవి తీయటానికి వేరే మనిషిని పెట్టక తానే ఆ పనులు చేస్తూ వచ్చాడు. అయితే అవి చాలా శ్రమతో కూడుకున్న పనులు. కొంతకాలం శ్రమ పడ్డాక పశువులను అమ్మేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటే లాభసాటిగా ఉంటుందని రంగయ్యకు తోచింది. అతను వాటిని తోలుకొని సంతకు బయలుదేరాడు. నిర్జనమైన అడవి దారిలో 10 మంది దొంగలు గుంపుగా వచ్చి రంగయ్యను ఒక చెట్టుకు కట్టి పశువులన్నింటినీ తోలుకుపోయారు. తనను ఎవరో చిత్రహింస పెట్టి చంపుతున్నట్టుగా రంగయ్య ఎలుగెత్తి ఏడవసాగాడు. అతన్ని దొంగలు కట్టేసిన చెట్టులో ఉండే దేవత అతన్ని చూసి జాలిపడి అతని ముందు ప్రత్యక్షమై అతని కట్లు విప్పి, విచారించకు, నీ పశువులు పోయాయని కదా నీ ఏడుపు, వాటికి బదులు నేను నీకు వేరే 50 పశువులు ఇస్తాను, తీసుకో అని తన వేలునున్న ఉంగరం తీసి కళ్ళకద్దుకున్నది. వెంటనే అక్కడ 50 పశువులు ప్రత్యక్షమయ్యాయి. ఇక ఏడుపు మాడని, వీటిని తీసుకుపోయి ఎక్కడైనా అమ్ముకో అన్నది దేవత రంగయ్యతో. రంగయ్య పరమానందం చెంది పశువులన్నింటినీ తడిమి చూశాడు. అన్ని సాధువులు, ఆరోగ్యంగా ఉన్నాయి. చూడు తల్లి, సంత ఇంకా చాలా దూరం ఉన్నది. దొంగల బారి పడకుండా నేను వీటిని సంతకు చేర్చగలనా? ఇవన్నీ అమ్ముడవుతాయా? ఒకవేళ అమ్ముడైనా ఆ డబ్బుతో క్షేమంగా నేను ఇల్లు చేరుకుంటానా? నాకన్నీ అనుమానాలుగానే ఉన్నాయి అన్నాడు రంగయ్య. అలా అయితే ఒక పని చేయి, ఆవులకు బదులు డబ్బే ఇస్తాను, వీటి ఖరీదు ఎంత ఉంటుంది అన్నది దేవత. ఆవుకు 100 చొప్పున 50కి 5,000 రూపాయలు అన్నాడు రంగయ్య. దేవత ఉంగరాన్ని మళ్ళీ కళ్ళకద్దుకున్నది. ధబా అన్న 5,000 రూపాయల మూట ఒకటి రంగయ్య ముందు పడింది. రంగయ్య ఆ మూట ఎత్తి చూసి, ఎంత బరువున్నదో, దీన్నింటికి దాకా మోసుకుపోగలనా? ఒక్క ఆవును దయచేయిస్తే దాని మీద ఈ మూట పెట్టుకుని పోతాను అన్నాడు. అందుకు దేవత సరేనన్నది. ఆవు మీద మూట ఉంచి రంగయ్య 4 అడుగులు వేశాడో లేదో అతనికి మిగిలిన ఆవులన్నీ అక్కడ వదిలేయటం చాలా బాధ అనిపించింది. తల్లి, ఈ ఆవులన్నిటినీ నేను తోలుకుపోతే నీకేమిటి అభ్యంతరం? వీటిని నువ్వు నాకివ్వనే ఇస్తివి కదా అన్నాడు రంగయ్య. కావాలంటే అలాగే తీసుకుపో అన్నది దేవత. మళ్ళీ 4 అడుగులు వేశాక రంగయ్యకు ఇంకొక ఆలోచన వచ్చింది. ప్రతి ఆవు మీద 1000 రూపాయల మూట ఒకటి ఉంటే ఎంత బాగుంటుంది. ఇక తనకి ఏ లోటు ఉండదు. అందుచేత అతను మళ్ళీ వెనక్కి వచ్చి, అమ్మా, అడిగిందంతా లేదనకుండా ఇచ్చావు. ఆవులన్నిటి మీద ఒక్కొక్క 5,000 రూపాయల మూట అనుగ్రహించావంటే నీ మేలు మరవను అన్నాడు. అలాగే అంటూ దేవత ఉంగరాన్ని కళ్ళకద్దుకున్నది. వెంటనే అన్ని ఆవులపైన రూపాయల మూటలు వెలిశాయి. రంగయ్య మనసు ఆనందంతో నిండిపోవటానికి బదులు అనుమానంతో నిండింది. కొద్దిసేపట్లోనే తనకిన్ని కోరికలు కలిగాయి కదా, తన జీవితంలో ఇంకెన్ని కోరికలు కలుగుతాయో, వాటిని తీర్చటానికి ఆ ఉంగరం ఉంటే చాలు, అది దేవతకెందుకు? ఇలా అనుకుని రంగయ్య దేవతను సమీపించి, తల్లి, ఆ ఉంగరం నాకు ఇచ్చేశావంటే ఇక నిన్ను బాధించను, నా దారిన నేను వెళ్ళిపోతాను అన్నాడు. వద్దు, మనిషి చేయి తగిలితే దాని ప్రభావం పోతుంది అంటూ దేవత తన చేతిని వెనక్కి తీసుకున్నది. రంగయ్య ఆ మాటలు వినిపించుకోక ఎక్కడ లేని ఆత్రంతో ఆమె చేతుల ఉంగరాన్ని లాగేసుకున్నాడు. మరుక్షణం దేవత మాయమైంది. పశువులు, వాటి మీద మూటలు మాయమయ్యాయి. తాను తీసుకున్న ఉంగరము మాయమైపోయింది. రంగయ్య మాత్రమే మిగిలాడు. ఊడిన ఉద్యోగం. ఒక రాజుగారి దగ్గర ఉద్యోగం చేసి ఒక పెద్ద మనిషి ఎడాపెడా లంచాలు పట్టి అంతులేని డబ్బు గడించాడు. అందుచేత ఆయన ఏ పూట 6 కూరలు లేనిదే భోజనం చేసేవాడు కాదు. కాలం ఎప్పుడూ అనుకూలించదు. ఆ పెద్ద మనిషిని లంచగొడ్డితనం తెలిసి రాజుగారు అతన్ని కొలువులో నుంచి తొలగించాడు. ఇక ఆ పెద్ద మనిషి తన పాత సంపాదన మీదనే జీవించాల్సిన వాడైనాడు. అందుకని అతను వంటవాడిని పిలిచి, నా ఉద్యోగం పోయింది, అందుచేత రేపటి నుంచి 2 కూరలు చేయి చాలు అన్నాడు. మర్నాటి నుంచి ఆయన విస్తట్లోకి 2 కూరలే వస్తూ వచ్చాయి. ఆయన తిండి ఖర్చు ఏమాత్రమూ తగ్గలేదు, పూర్వంలాగే ఉంటున్నది. దీనికి కారణం కనుక్కుందామని ఆయన వంటింట్లోకి వెళ్ళేసరికి అక్కడ పూర్వంలాగే 6 కూరలు వండి ఉన్నాయి. 2 కూరలు చాలునని నా ఉద్యోగం పోయిన నాడే చెప్తినే, 6 కూరలు చేస్తున్నావే అన్నాడు ఆయన. మీ ఉద్యోగం పోయింది, మీకు 2 కూరలే వడ్డిస్తున్నాను. నా ఉద్యోగం ఇంకా పోలేదు కనుక నేను 6 కూరలు చేసుకు తింటున్నాను అన్నాడు వంటవాడు. ఆ రోజే వంటవాడికి ఉద్యోగం పోయింది. ఈ కథను రచించిన వారు కె. వెంకటేశ్వర్లు గారు.
కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.